జీవకునికి దీక్ష. రాజగృహలో రాజనర్తకి అయిన సాల్వతికి జీవకుడనే కొడుకు ఉండేవాడు. జీవకుడు అక్రమ సంతానం కావడం వల్ల అతను జన్మించిన వెంటనే ఒక బుట్టలో పెట్టి చెత్తకుప్పపై పారవేశారు. చెత్తకుప్పపై ఉన్న శిశువును చూస్తూ చాలామంది పోగవుతున్నారు. రాజకుమారుడైన అభయుడు అదే సమయంలో అటుగా వెళ్తున్నాడు. ఆ శిశువు గురించి అక్కడ ఉన్న వారిని అతను ప్రశ్నించగా జీవించే ఉన్నాడు అని జవాబిచ్చారు. అందుకే ఆ శిశువుకు జీవకుడనే పేరు వచ్చింది. అభయుడు అతన్ని దత్తత స్వీకరించి పెంచి పెద్దవాడిని చేశాడు. జీవకుడు తను పెరిగి పెద్దవాడయ్యాక తను ఎలా రక్షించబడినది తెలుసుకున్నాడు. తను కూడా ఇతరులను రక్షించేంత స్తోమత సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను అభయునికి తెలియకుండా, అతని అనుమతి లేకుండా తక్షశీల విశ్వవిద్యాలయానికి వెళ్ళి 7 ఏళ్ల పాటు వైద్య విద్య నేర్చుకున్నాడు. రాజగృహకి తిరిగి రాగానే వైద్య వృత్తి చేపట్టి అనతి కాలంలోనే మంచి వైద్యునిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. అతని వద్దకు వచ్చిన మొట్టమొదటి రోగి సాకేత నగరానికి చెందిన ఒక వ్యాపారవేత్త భార్య. ఆమెకు నయం చేసినందుకు 16,000 గహనాలను, ఒక మగ పరిచారకుని, ఒక ఆడ పరిచారికను, ఒక రథాన్ని ఆ వ్యాపారి జీవకునికి బహుకరించాడు. అతని గొప్ప ధనాన్ని గుర్తించిన అభయుడు రాజసౌధంలోనే అతనికి ఆవాసం కల్పించాడు. రాజగృహలో బింబిసారుని దీర్ఘకాల వ్యాధిని జీవకుడు నయం చేశాడు. దీనికి ప్రతిఫలంగా బింబిసారుని 500 మంది భార్యలు తమ నగలన్నిటినీ ఇతనికి ఇచ్చారని చెప్పుకుంటారు. జీవకుడు చికిత్స చేసి ఆరోగ్యవంతులను చేసిన వారిలో రాజగృహకు చెందిన ఒక వ్యాపారి, వారణాసికి చెందిన మరో వ్యాపారి కుమారుడు ఉన్నారు. జీవకుడిని రాజ్య వైద్యునిగా, అంతఃపుర స్త్రీల వైద్యునిగా నియమించారు. అయితే జీవకుడు తథాగతుని ఆరాధించేవాడు కనుక ఆయనలా సంఘానికి కూడా వైద్యునిగా వ్యవహరించేవాడు. జీవకుడు బుద్ధ భగవానుని శిష్యునిగా మారాడు. అయితే అతను రోగులను, గాయపడ్డ వారికి నయం చేయడానికి స్వేచ్ఛగా ఉండాలి కనుక తథాగతుడు జీవకునికి భిక్షువుగా దీక్ష ఇవ్వలేదు. బింబిసారుని మరణానంతరం జీవకుడు అతని కుమారుడు అజాతశత్రువు కొలువులో పనిచేశాడు. తండ్రిని చంపిన అజాతశత్రువు పరివర్తన చెంది బుద్ధుని చేరుకోవడానికి ప్రధాన కారకుడు జీవకుడే.